అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉన్న మాట దేవుడు అంటున్నాడు, నీవు బ్రతుకు దినములన్నీ ఏం కలిగి ఉన్నదంటే, నీవు బ్రతుకు దినములన్నీ ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు. ఈరోజు నా దేవుడు అంటున్నాడు, ఏ మనుషులు కూడా నీ ఎదుట నిలవలేరు. ఎందుకంటే దేవుణ్ణి నువ్వు నమ్మి నడుస్తూ ఉన్నట్లయితే దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుడు తప్పకుండా నీ పట్ల దేవుడు కృప చూపిస్తాడు. యెహోషువతో అంటున్నాడు, నువ్వు నన్ను నమ్మి ఉన్నట్లయితే నేను నిన్ను ఏ మనుషులు ఎదుట కూడా ఏ మనుషులు కూడా నీ ఎదుట నిలవలేరు. ఎందుకంటే నేను నీ పక్షముగా ఉంటాను. అందుకే దావీదు కూడా అంటాడు ఏమనంటే, నా బ్రతుకు దినములన్నీ నాకు కృపాక్షేమములు నా వెంట వచ్చును అవునన్నాడు. అవునండి, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ఆత్మీయంగా నిలబడగలుగుతామో, మనం ఆత్మీయంగా ఆయన వెంబడి నడుస్తూ ఉంటామో, ఆయన మన జీవితంలో అన్నిటినీ చక్కపరుస్తూ, మన అవసరతలన్నిటినీ తీరుస్తూ, మన జీవితంలో మన బ్రతుకులో వేటిని గురించి కూడా భయపడకుండా దేవుడు మనల్ని నిలబెడతాడు. అటువంటి కృపలో మనం నడిపించబడాలని ఈరోజు వాక్యం సెలవిస్తాం. దేవుడి మాటలు దీవించును గాక.